మీ అందరికీ తెలుసు, ఈ నెల 30వ తారీఖు నుంచి జనవరి 8 వరకు జరగబోయేటువంటి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఏదైతుందో వైకుంఠ ఏకాదశి, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా గత 2.5-3 నెలల నుంచి ప్రణాళికలు చేసుకొని దానికి అనుగుణంగా తయారు చేయడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక 3 మంత్రులతోని ఒక సబ్ కమిటీని వేసి వాళ్ళని కూడా స్టడీ చేసి ఎలా చేయాలి, ఏంటి, భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విధంగా మనం కూలంకషంగా నిన్న కూడా చర్చించడం జరిగింది. మంత్రులు కూడా మాతో రోజు ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక మన టిటిడి విషయానికి వస్తే ఈఓ గారు కానీ, అడిషనల్ ఈఓ కానీ, ఎస్పీ కానీ, సివిఎస్ కానీ వీళ్ళందరూ కూడా పలుమార్లు కూర్చొని దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అవన్నీ కూడా నిన్న మీ దృష్టికి తీసుకొచ్చాం. ఇది కొంతమంది మీడియాలో, సోషల్ మీడియాలో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే కొండ మీద నో టికెట్ నో ఎంట్రీ. ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొంతమంది క్యాప్షన్స్ పెట్టి టీటీడీని అబాసు పాలు చేసే విధంగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలన్నీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అటువంటి వార్తలన్నీ భక్తులు నమ్మొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా భక్తులకు చేరవేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరం ఈ రోజు పిలిపించడం జరిగింది. కొండ మీదికి రావద్దు అని అనటానికి ఎవరికి అధికారం లేదు, అధికారం ఉండదు కూడా. ఇప్పటి వరకు కూడా అలాంటివి సంఘటనలు ఎక్కడ కూడా జరగలేదు, ఇక మీదట కూడా జరగదు. మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఆ మొదట 3 రోజులు ఏదైతే ఉందో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు టోకన్లు ఉంటేనే దర్శనం జరుగుతుంది అనేదే మేము ఈ భక్తులకి ఇన్ఫర్మేషన్ చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు సమావేశం. టికెట్ లేకపోతే రావద్దా అని అంటే వాళ్ళ ఇష్టం, రావచ్చు, కానీ దర్శనం దొరకదు. ఇవన్నీ కూడా భక్తులందరూ కూడా వచ్చే వదంతులన్నీ నమ్మకుండా మన టీటీడీని కానీ లేకపోతే మీలాంటి పత్రికా విలేకరులు కానీ అడిగితే వాళ్ళు ఉన్న వాస్తవాలు చెప్తారు. కాబట్టి ఏదో వదంతాలు ఈ మధ్య సోషల్ మీడియాలో పుంకాలుగా వస్తాయి. అలాంటి ఉద్దేశం టీటీడీకి లేదు. ఎవరిని రిస్ట్రిక్ట్ చేయరు, ఎవరైనా రావచ్చు, కానీ టోకన్లు ఉంటేనే దర్శనానికి అలౌ చేస్తారు. ఇది కేటగారికల్ గా మనం క్లియర్ గా పలుమార్లు చెప్పడం జరిగింది. మళ్ళీ అదే ఈసారి కూడా మనం అదే చెప్తున్నాం, అదే 10 సార్లు అదే చెప్తున్నాం. దయచేసి టోకన్లు ఉంటేనే మీరు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి. లేదు మేము కొండకు వస్తాం, బయట నుంచి చూసి వెళ్తాం అని అంటే అది మీ ఇష్టం, మనం ఎవరిని కాదనలేము. మనం రావద్దు అని అనడానికి టీటీడీకి ఎలాంటి అధికారం లేదు. కానీ వస్తే ఇబ్బంది పడతారు, దర్శనాలు లేకుండా వెళ్లాల్సి వస్తుంది అది ఒకటే ఈ ప్రజలకు దృష్టికి తీసుకురావాలని చెప్పి 10 సార్లు ఇదే నొక్కి ఎందుకు చెప్తున్నామంటే ఇది వైడ్ పబ్లిసిటీ కావాలి జనానికి, భక్తులకి. అందుకనే మీరందరూ కూడా దయచేసి మీడియా పరంగా కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి బాగా పబ్లిసిటీ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను.
మీరేమన్నా అడిగితే చెప్తాను. సార్ అంటే దర్శనాలకి ఒక టోకెన్ ఉంటేనే అనుమతిస్తారు. అవును. చాలా మంది భక్తులు ఏం చేస్తారంటే తెలియకుండాను పబ్లిసిటీ వాళ్ళు వరకు చేరుకోకపోయి కొంచెం క్యూ లైన్ లో నిలబడిపోతుంది. అంటే గతంలో జరిగింది కాబట్టి నిలబడిపోయి రాత్రి 12 పైన పంపించలేదంటే వాళ్ళు గోల చేయడం లేదంటే ఇంకెట్ ఏదైనా చేయడం చేస్తారు. అందుకని నాకు అర్థమైంది మీరు చెప్పేది. అందుకని ఈ ప్రయత్నం అంతా ఎందుకు చేస్తున్నావు? దయచేసి టోకన్లు ఉన్న వాళ్ళకే దర్శనం ఉంటుంది, టోకన్ లేని వాళ్ళకి ఆ 3 రోజులు దర్శనం ఉండదు. అదే పబ్లిసిటీ చేయాలి. మనం తెలియకుండా వచ్చేసి క్యూ లైన్ లో ఉండి మేము గొడవ చేస్తామంటే ఇక మనం ఏం చేయగలం? ఏం లేదు. ఇప్పటికీ అలాంటి ఇన్సిడెంట్ పదుల సంఖ్యలో జరిగాయి. ప్రతి వైకుంఠ ఏకాదశికి ధర్నాలు, గొడవలు, రోడ్ల పైన బైఠాయించడం, ఇలాంటి గొడవలన్నీ జరిగాయి. కాబట్టి ఇలాంటి ఉద్దేశంతో వాళ్ళకి ఎటువంటి యాక్షన్ ముందస్తు ప్రణాళికబద్ధంగా వాళ్ళని ఆ విధంగా క్యూ లైన్ లో కూర్చోబెట్టేప్పుడు ఏదైనా ప్రణాళికలు ఉంటాయా? ఆ విధంగా ఏదైనా చెందిన అలాంటివి ఏమి లేవండి. మేము అందుకనే ఎడ్యుకేట్ చేయాల్సింది మనం ఏంటంటే ఈ తెలుగు, కర్ణాటక, తమిళనాడు వీటిల్లో కూడా పత్రికల్లో కూడా మనం ప్రకటనలు చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే భక్తులను ఎడ్యుకేట్ చేయాలి. మనం ఒకటేసారి ఈరోజు 4 లక్షల మంది వచ్చేస్తే మనం ఏం చేయలేము. రావద్దు, మీరు కొండ మీదకే రావద్దని మనం అంటలేము. కానీ రండి, వాళ్ళ దర్శనాలు మాత్రం ఉండవు. టోకన్లు ఉన్న వాళ్ళే దర్శనాలు దొరుకుతాయి. దీంట్లో ఇంకా క్లారిటీ ఇచ్చేది ఏమి ఉండదు దాంట్లో. ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 ఆ 3 రోజులు మాత్రమే టోకన్స్. రిమైనింగ్ డేస్ లో టోకన్స్ అది రిమైనింగ్ డేస్ యాజ్ యూజువల్ మామూలుగా ఎట్లా ఉంటాయి అట్లాగే అది పబ్లిసిటీ చేయాల్సిన అవసరం. అదే చేస్తున్నాం మేము. ఈ ప్రయత్నాలన్నీ కూడా అవే. దయచేసి ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా మీరు భక్తులకి తీసుకెళ్తే మీరు కూడా టీటీడీకి సాయం చేసిన వాళ్ళు అవుతారు. అందుకని దాని గురించే నేను ఇప్పుడు ఖండించడానికి ఏమండి అదే ఖండించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే మేము మీడియాలో కూడా అడ్వర్టైజ్మెంట్లు చేద్దాం, పలుమార్లు మీడియా సమావేశాలు పెట్టి ఈఓ గారు కానీ, అడిషనల్ ఈఓ గారు, మేము కానీ అందరూ కూడా, పోలీసు కానీ, విజిలెన్స్ కానీ, ఎవరు వీలైతే వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా భక్తుల్లోకి తీసుకెళ్తే వాళ్ళు కూడా అవేర్నెస్ వస్తుంది అనే ఉద్దేశంతోనే మనం టీటీడీ చాలా క్లియర్గా ఉంది. తిరుపతి చుట్టుపక్కల నుంచి కూడా వచ్చేవాడు డ్రైవింగ్ లైసెన్స్ తిరుమలకి వెళ్తున్నామంటే అసలు అదే పార్ట్ అండి. అది ఇప్పుడు రకరకాలుగా వదంతులు వస్తున్నాయి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రావచ్చు. పోలీసు వాళ్ళు చేసే పని పోలీసులు చేస్తారు, విజిలెన్స్ వాళ్ళు చేసే పని విజిలెన్స్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేయనియండి, మనం వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టడానికి మనకేముంది? రేపు ఏదైనా జరగడానికి జరిగితే మనం ఎవరిని అంటాం? వాళ్ళు తీసుకునే జాగ్రత్త వాళ్ళు తీసుకున్నారు, తీసుకోనివ్వండి. అదేవిధంగా దర్శనాల సంఖ్య కూడా ఈ 3 రోజులు చాలా తక్కువ ఇచ్చినారని చెప్పి భక్తులు ఇంకా ఎక్కువ చేయించే అవకాశం ఉంది. లక్షాచలు చేయించిన రోజులు కూడా ఉన్నాయి. ఎట్లా పాసిబిలిటీ అవుతుంది చెప్పండి? ఇప్పుడు వైకుంఠ ద్వారం నుంచి వెళ్ళాలి కదా, మీరు చూసారు కదా ఎంత ఉంది వైకుంఠ ద్వారం? చాలా చిన్నది, చాలా కష్టం అవుతుంది. ప్రాక్టికల్ గా ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. సో అట్లాగే ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఫ్లెక్సీలు వేయటం, బస్సుల్లో పోస్టర్లు అంటియటం, ఇవన్నీ కూడా పబ్లిసిటీ చేద్దాం. ఎక్కడ పడితే అక్కడ బ్యానర్లు అన్ని కట్టాలా అంటే ఇవన్నీ కూడా భక్తులకు ఒక అవేర్నెస్ తీసుకురావాలి. మొట్టమొదటి 3 రోజులు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా రండి, వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడద్దండి అనే మనం ఎడ్యుకేట్ చేస్తాం. మన ప్రయత్నం అదే ఇప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చేస్తున్నాం, అన్ని రకాలుగా చేస్తున్నాం. ఇప్పుడే కదా ఉంది, ఇంకా ఉంది కదా, వారం రోజులు ఉంది కదా, మొదలు పెడతాం.
చేస్తాం అన్ని కూడా. ఇంత యాక్టివ్గా లేదండి వస్తుందిలేండి. ఇప్పుడు మీరున్నట్టు ఆయన లేడు యాక్టివ్, ఆయన ఉన్నట్టు ఆయన లేడు యాక్టివ్ అంటే అందరినీ కలుపుకొని పోవాలి కదా. అట్లేం లేదులేండి, అట్లేం లేదు. ఈ గోవిందరాజు స్వామి స్కామ్ అది తెలియదండి. ఓకే.